వెల్కమ్ టు టాప్ 4 at 4 PM. నేను సింధూరా. ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా, మేం తీసుకోవాలా అని సుప్రీంకోర్టు తెలంగాణ సభాపతిని ప్రశ్నించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కార పిటిషన్ పై తెలంగాణ స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక రెండో టాపిక్ సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం సెక్రటేరియట్ లో కొనసాగుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు, వాటితో ముడిపడి ఉన్న స్థానిక ఎన్నికలపై కేబినెట్ చర్చిస్తోంది. పత్తి రైతులను ఇబ్బంది పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, సీసీఐ విధించిన కొత్త నిబంధనలపై మంత్రివర్గం చర్చించనుంది. ఇక టాప్ 4 లో మూడో టాపిక్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీరుతో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ ఏడాది వరుసగా తీసుకొస్తున్న నిబంధనలు, కొర్రీల కారణంగా మిల్లర్లు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు మిల్లర్లు ఇవాల్టి నుంచి పత్తి కొనుగోళ్లను నిలిపివేశారు. ఇక నాలుగో టాపిక్ తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులు ఏకమవుతున్నారు. ప్రభుత్వం ఏర్పడగానే పెన్షనర్ల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి 2 ఏళ్లైనా రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవటం లేదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఇందిరా పార్క్ లో పెన్షనర్లు ధర్నా నిర్వహించారు. ఇక టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్. స్పీకర్ గడ్డం ప్రసాద్ పై సుప్రీంకోర్టు రుసరుసలు, వారంలో తేల్చాలని అల్టిమేటం జారీ చేసింది. దానికి సంబంధించి టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 లో కేబినెట్ భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 తెలంగాణలో నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు, సర్కార్ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 రేవంత్ సర్కార్ పై పెన్షనర్ల దండయాత్ర అయితే మొదలైంది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలతో మూత మోగిస్తున్నారు. దానికి సంబంధించి టాప్ 4 న్యూస్. ఇక ఇప్పటి వరకున్న టాప్ 4 న్యూస్ ఒకసారి చూద్దాం. టాప్ 1 స్పీకర్ గడ్డం ప్రసాద్ పై సుప్రీంకోర్టు రుసరుసలాడుతోంది. వారంలో తేల్చాలని అల్టిమేటం జారీ చేసింది. దానికి సంబంధించి టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 కాసేపట్లో కేబినెట్ భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై అయితే కీలక నిర్ణయం తీసుకోనున్నారు కేబినెట్ భేటీలో. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 తెలంగాణలో నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు, సర్కార్ తీరుపై రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 రేవంత్ సర్కార్ పై పెన్షనర్లు అయితే దండయాత్ర మొదలు పెట్టారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలతో అయితే మూత మోగిస్తున్నారు. దానికి సంబంధించి టాప్ 4 న్యూస్.